నా కష్టం నాది, నా విజయం నాది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసే అలవాటు నాకు లేదు. నా కాళ్ల మీద నేను నిలబడతా, పడితే మళ్లీ లేస్తా. అంతే తప్ప సానుభూతి కోసం నాటకాలాడటం నాకు రాదు. నన్ను ద్వేషించే వాళ్లకి నేనొకటే చెప్తున్నా, మీరు నా గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడితే నేను అంత ఎక్కువ ఎదుగుతా. నేను కొలిమిలోని నిప్పులాంటి వాడిని. ఎంత కాలితే అంతే వెలుగుతాను. దట్ ఈజ్ మై పవర్. మరి మనం ముందుకు వెళ్తామని చెప్పేసి చాలా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సంఘటన జరిగిన తర్వాత పరామర్శించడానికి వెళ్తారు, కానీ జరగక ముందు అడ్డుకోవడానికి ఎవరు? ఈ రోజుల్లో సంఘటన జరగక ముందు, జరిగిన తర్వాత వెంటనే స్పందించి ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా అక్కడికి క్షణంలో వెళ్ళి అక్కడ పోలీసు వ్యవస్థ మీద కానీ ఇంకా యంత్రాంగం మీద కానీ ఏం జరిగిన అన్యాయం జరిగినా మనటువంటి పేదల మీద అక్కడ అడ్డుకుంటున్నారంటే మన సార్ గారు తప్ప మరొకటి లేరని చెప్పక అన్న మన కోసం ఎంతో త్యాగం చేసి తన ఉన్నత చదువులను పక్కన పెట్టి ఇలా పేదోళ్ళ బతుకులు మారాలనే ఒక మంచి తపనతో ముందుకు వస్తున్నప్పుడు మనం సపోర్ట్ చేస్తూ మనం కూడా సార్ అది మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు మన బీసీఎస్సీ ఒక జేఐటీ యాక్షన్ కమిటీగా ఒక గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఆ గుర్తింపులో మనకు కూడా ఒక భాగస్వామ్యం అవుతాం. కాబట్టి దీనికోసం అందరం ప్రయత్నం చేయాలి. అట్లాగే మొన్న జరిగినటువంటి 42% రిజర్వేషన్ కావాలని నేను దరిపల్లి గ్రామంలో 4 రోజుల పాటు నిరాదీక్ష చేయడం జరిగింది. జిల్లాలో ఎవరు చేస్తున్నా మనం చేయడం జరిగింది. సమావేశం ఒక ప్రొఫెసర్ను రప్పించి రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఇట్లా కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనకు మార్కెట్లో గుర్తింపు ఒక న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. దీనికోసం అందరూ రేపు భవిష్యత్తులో ఒక యూనిట్గా ఉండి జేఏసీకి ఇచ్చినటువంటి పిలుపుల్ని విజయవంతం చేస్తే బాగుంటుంది. దానికి ప్రజలకు కూడా ఆకర్షితులు అవుతారని నేను భావిస్తూ ఉన్నాను. మీరు కూడా దానికి సాయశక్తుల ప్రయత్నం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మనమే కొట్టుకోవడము ఇది జరుగుతుంది సమాజంలో. మన వాళ్ళకు అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి మంచి మాటలు చెప్తారు, వాళ్ళ డబ్బులతో ఖర్చు పెట్టి కూడా తాగిపించి మన వాళ్ళని కరప్ట్ చేస్తారు. మన మీకే వాళ్ళను తయారు చేస్తారు, మళ్ళీ లొల్లి చేయడానికి. మళ్ళీ మన ఇద్దరిని పిలిచి మనను హక్కును చేర్చుకుంటారు. మనం అనుకుంటాం ఆయన చాలా మంచివాడు, మనం హక్కును చేర్చుకుంటున్నాడు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ వాడు మనల్ని ఏం చేస్తుండు, ఎంత ఖరాబ్ చేస్తుంది అనేది మనం గ్రహించలేదు. సమాజంలో ఇది మనకు జరుగుతుంది. మన అగ్రకులలో కాదు, వాళ్ళను ఎవరు అనరు, వాళ్ళ దగ్గరికి జోలికి పోరు. మనం పోతాం, మన జోలికి వాళ్ళ దగ్గరికి పోతామా? మనలో మీకు మనమే పోతాం. కానీ మనకు అర్థం కాదు, మనలో మీకు మనకు ఎందుకు పోతున్నాం అని అర్థం కాదు. మన ఇద్దరం కొట్టుకుంటే వాళ్ళు ఆపడుతున్నారు. సమాజంలో వాడి పైకి వస్తున్నారు. ప్రతి దాంట్లో రాజకీయంలో కానీ వాళ్ళే పైకి వస్తున్నారు. మనము జెండా పట్టుకోవాలి, మనమే పట్టుకోవాలి. మనం రాత్రి సారా వదిలిస్తే తాగాల తిరగాలి అంతే. ఓట్లు వెళ్తున్నాడు, వాళ్ళు బాగుపడుతున్నారు, మనం మాత్రం బాగుపడతలేదు. మనకు సపోర్ట్ ఇవ్వరు. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు, ధైర్యం లేదు. పిరికివాళ్ళం, చాలా పిరికివాళ్ళం. ఇది జరుగుతుంది సమాజంలో. వచ్చిన సార్ కామరెడ్డిలో మీటింగ్ పెట్టింది. ఫస్ట్ మీటింగ్ పెట్టి వచ్చిన తర్వాత మాకు ఆలోచన వచ్చి, మన బాలన్న గారికి ఆలోచన వచ్చి ఈ విధంగా చేద్దాం మనం కూడా అంటే చేసినాం, చాలా చేసినాం. మొన్న కూడా సారు దాన్ని చూసి దానికోసం విషయంలో కూడా ఒక 4 రోజు కూడా మేము చేసాం. అయితే ఇంకా మన అందరిలో ఐక్యత్యం రావాలంటే సారు చాలా కష్టపడుతున్నట్టు ప్రతి మెసేజ్ సార్ ఏ చిన్న మెసేజ్ వచ్చినా చూస్తుంటారు, రోజు చూస్తుంటారు. సార్ కోసం నాకు రాత్రి 11 గంటల దాకా పని కూడా అయినా. మొన్న కేటీఆర్ సార్ వచ్చిండు. ఎప్పుడు వచ్చిండు? అరే ఇలా బీసీలంతా ఒకటైపోతున్నారు, సార్ అందరినీ ఒకటి చేస్తున్నాడు, మళ్ళీ మన పార్టీ మళ్ళీ బాగుపడుతుందో లేదా అని చెప్పేసి మళ్ళీ వచ్చి ఒక ₹1,00,000 తీసుకొని వచ్చి బెండాలు తీసుకొచ్చి 4 సార్లు చూపించిండు. ₹1,00,000 చూపించి అమ్మాయి వెళ్ళిపోయింది, మేము 10 లక్షలు ఇల్లు కట్టిస్తాము, ₹1,00,000 ఇప్పుడు ఇస్తున్నామని చెప్పేసి, అంటే వాళ్ళ రాజకీయ బుద్ధితో వచ్చి రాజకీయం డెవలప్ చేసుకోవడానికి వచ్చి అక్కడ చూపించారు తప్ప సార్ రాకముందు ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళని కూడా చంపేస్తారు. వాళ్ళు రెడ్డితో అవుతుంది, తొక్కేసి చంపేసి తొక్కిలాటలు చచ్చిపోయింది అంటారు. మనోళ్ళు అంటే మనమే అంటాము అలా భయపట్టి, ఇక వేరే వాళ్ళు కాదు. అలా జరుగుతుండే, కంపల్సరీ జరుగుతుండే. కానీ సార్ ఎప్పుడైతే యాక్షన్ తీసుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రాజకీయ డిపార్ట్మెంట్ కానీ, రేవంత్ గారు సార్ కానీ, ఎవరైనా కానీ అందరికీ సార్ అంటే భయం అయిపోయింది. ఇప్పుడు కొంచెం వనకొస్తుంది వాళ్ళలో, రెడ్డిలో అగ్రకుల్లో కొంచెం వనకొస్తుంది. అరే బస్సులోకి వెళ్ళిపోతే మళ్ళీ ఎస్టీ జోలిపోతే వీళ్ళు ఏమైనా చేస్తారా